మార్కాపురంలోని అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ కొత్తగా కట్టారండి. ఒక చిన్న విలేజ్‌లో. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. జూన్ 22వ తారీఖున అభయ ఆంజనేయ స్వామిని ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ రోజే ధ్వజస్తంభం పెడతాం కదా! దానికోసం ఆ గుంటలో నవధాన్యాలు, నవరత్నాలు, లోహాలు అంటే బంగారం, వెండి ఇలాంటివన్నీ వేసి దండం పెట్టుకోవాలండి. అవన్నీ వేయడం వల్ల అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుందని నమ్ముతాము. ఆహ్, ధ్వజస్తంభానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మన హిందువులందరికీ తెలిసిందే. అడుగు భాగాన బ్రహ్మదేవుడుంటారు. మధ్య భాగాన విష్ణుమూర్తి ఉంటారు. పై భాగాన శివుడుంటారు అని చెప్పి నమ్ముతాము. ఇంత స్పెషల్ ఉన్న ఈ ధ్వజస్తంభాన్ని ఈ రామాలయం కట్టి చాలా ఇయర్సే అయింది. నా చిన్నప్పటి నుంచి ఉంది. బట్ ఇంతవరకు ధ్వజస్తంభం ఎందుకు పెట్టలేదో తెలీదు. ఇప్పుడు ఇక్కడ పెడితేనే అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూడా పెట్టాలని చెప్పి ఆ రోజే ఈ ధ్వజస్తంభాన్ని కూడా రామాలయం టెంపుల్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి 10 హౌసెస్ డిఫరెన్స్‌లోనే ఉంటుంది. అంత దగ్గరగా. ఈ ధ్వజస్తంభం పెట్టేసిన తర్వాత అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ధ్వజస్తంభం పెట్టేటప్పుడు వీడియో తీద్దామంటే కుదరలేదు. ఎందుకంటే అక్కడ ఇంత ప్లేస్ లేదు కాబట్టి లోపలికి ఎవరిని రానీయలేదు. పొరపాటున జారిద్ది కదా అని చెప్పి భయంతో జనాలందరినీ బయటే ఆపేశారు. డోర్స్ క్లోజ్ చేసేసి బయట. ఖచ్చితంగా నాకు వీలైనంత వరకు వీడియోస్ అయితే తీసి పెడతాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ ఊరికి చాలా బెస్ట్ మెమోరీస్ ఉన్నాయి నాకైతే ఈ ఊరికి సంబంధించి. ఎందుకంటే ఇది నాకు ఇప్పుడు మెట్టినిల్లయింది. ఒకప్పుడు నాకిది మా అమ్మమ్మ గారి ఊరు కాబట్టి చాలా చాలా బెస్ట్ మెమోరీస్ ఉన్నాయి. మా అమ్మకి ఇది పుట్టినిల్లు. నాకు మెట్టినిల్లు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.